Sairam sir, thank you so much. Sairam. Actually, what I felt is today holiday to me, tomorrow Mahila day. No need to speak. నాకు అవసరం లేదు. అచ్చా భగవంతుడు ఏర్పరిచింది సార్. ఎందుకంటే నాకు దేహమే కదా. అవును. నాకేం అలసట లేదు కానీ బట్ అప్పుడప్పుడు నాకు మంచిగా 2 రోజులు కలిసి వచ్చింది కదా. యాక్చువల్లీ నో నీడ్ టు టాక్ టు మీ టుడే అండ్ నో నీడ్ టు టాక్ టుమారో ఆల్సో. ఏమో 2 వాక్యాలు ప్రారంభ వాక్యాలు చెప్తే మా మేడం రన్ చేస్తారు రేపటి రోజు. కానీ మీరు మాట్లాడిన తర్వాత ఐ కెనాట్ స్టాప్. నేను మాట్లాడకుండా ఉండలేను. సాయిరామ్. ఫస్ట్ నో నీడ్ టు హేట్, ప్లీజ్ రన్ అవే. నాకు నిన్న మొన్న జరిగిన సంఘటనతో ఐ గాన్ టు 2 ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్ ఉమెన్ మోర్ దాన్ 90 years. అబ్బా. పాములు తేళ్లు ఉండే ప్రదేశాల్లో నేను ఎందుకంటే కొత్తగూడెంలో చూశాను. ఈ యొక్క నారాయణ యొక్క అమృత కలశాలు ఇచ్చినప్పుడు ఎట్లంటే వాళ్ళు పాములు తేళ్లు ఉండే ప్రదేశాలు అటువంటి ఇద్దరు శ్రీమూర్తులు అబౌవ్ 90 years అండి. నేను ఐ యూజ్ టు సీ దెమ్ సిన్స్ లాస్ట్ 8 years బట్టి. అంటే ఇంకెంతకాలం బతుకుతారంటే నా ఇంట్లో చెట్టు ఉంది సార్ ఇక్కడ వెర్టికల్ గా. ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ. ఎందుకంటే ఇక్కడ కాకమ్మ కబుర్లు చెప్తుంటాడు అనుకుంటారు మా వాళ్ళు. లెట్ దెమ్ థింక్ లైక్ దట్. ఐ విల్ షో యూ వన్ ప్లాంట్. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించాను సార్. ఇది ప్లీజ్ ఇది ఆకులు సార్. దాని స్టెమ్ చూడండి ఎంత వీక్ గా ఉందో. అందులో సగం ఇరిగిపోయింది స్టెమ్. హాఫ్ స్టెమ్ ఇరిగిపోయింది. బట్ చెట్టు ఎంత హ్యాపీగా ఉంది చూడండి. దిస్ ఈజ్ లెసన్ టు మీ. మా గ్రూప్ లో సరే గ్రూప్ లో అంటే ఎందుకు పోడు అంటే ఎందుకు పోతాడు అంత తొందరగా పోతాడు చైతన్యం. దేహాన్ని వదలద్దా చైతన్యాన్ని? చైతన్య దేహాన్ని ఈ చెట్టు ఇప్పుడు చెప్పండి సార్, దీని ఆకులు ఎంత నవనవలాడుతున్నాయి. దీని స్టెమ్ చూడండి ఎంత పొడుగుంది. దట్ హియర్ హాఫ్ స్టెమ్ వాజ్ బ్రేక్డ్. అయినా చైతన్యం పోలేదు సార్. చూడండి, అది చైతన్య స్వరూపం. అట్లంటే నిన్న మొన్న నేను 2 ఎక్స్ట్రీమ్లీ వృద్ధుల దగ్గరికి జనరల్ గా సాహసించారు సార్ ఎవరు పోవటానికి. ఎందుకులే లోపలే ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. నేను మొన్నటి రోజున పోయి అమృత కలశం ఇచ్చేసి మళ్ళీ నిన్న మార్నింగ్ మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరికి దగ్గర పోయి ఎంత అంటే ఒక మంచం మీద పడుకొని ఉంటారండి. 90 years పోతారు. వాళ్ళకి దుప్పట్లు కూడా ఇచ్చి మళ్ళీ వాళ్ళు పోతే నా చేతులు పట్టుకుంటారు. అరే వాళ్ళ చేతులు పట్టుకుంటే నేను మరి వాళ్ళు యాక్చువల్ గా నార్మల్ సిచ్యువేషన్ లో అయితే హ్యాండ్స్ గ్లౌజులు ఉండని మాస్క్ అయితే కంపల్సరీ ఇస్తారు. నేను మాస్క్ అయితే తీయ. నా మాస్క్ నా ఒక అలవాటు అయిపోయింది. నేను బతికేదాకా మా మాస్క్ ధరిస్తా. ఒక మంచి అలవాటు. ఎందుకంటే యాక్చువల్ గా అయితే వాళ్ళు ముట్టుకోవాలంటే డాక్టర్ అయితే చేతికి గ్లౌజులు కట్టుకుంటారు, శానిటైజేషన్ చేసుకుంటే తప్పితే వాళ్ళు ముట్టుకోకూడదు సార్. బట్ వాళ్ళు ప్రేమగా పిలిచిన మా రాజా అన్నాడు 15 మందికి ఇచ్చాం పొట్లాలు అమృత కలశాలు, ఒక నెల తిండి. నాన్న వాళ్ళిద్దరు ఫేసులు గమనించావా అంటే వాళ్ళు బోసి నోరుతో నవ్వుకుంటూ నన్ను ఆశీర్వదించారు సార్. మిగిలిన తీసుకున్నారు. నెల రోజులు తినొచ్చుదే తిండి. ఆ ఫోటోలు ఉన్నాయి. అంటే మా అబ్బాయి అన్నాడు, నాన్న ఆ ఇద్దరు ముసలమ్మ ఎక్స్ప్రెషన్ చూడు నాన్న అంటే నేను వాళ్ళ ఎన్లార్జ్ చేసి చూస్తే నో నీడ్ టు హేట్ సార్, నో నీడ్ టు. నిజంగా హేట్ అయితే ఆ బరిసా కుర్రవాడు దిగుతాడండి. చెప్పండి. అంతమందికి కలిగిన బాధను ఒక కుర్రవాడు ఎన్ని వేల సంవత్సరాలు తప్ప చేస్తే కూడా దొరకని మోక్షాన్ని స్వామి చిన్న కర్మతో మీరు లాస్ట్ టైం చెప్పారు చూసారా? అది అందుకే అది పట్టుకునేదానికి మనకి అవకాశం ఇస్తున్నారు స్వామి. యూఆర్ రైట్. ఇంకొక మాట నన్ను బాగా నచ్చింది సార్. వీఆర్ హ్యావింగ్ 2 states నౌ సార్. మనం రణరణ గోళలో బతుకుతున్నాం. నేను అంటే అక్కడికి వెళ్ళే ముందు మీరు 2 ఎగ్జాంపుల్ చెప్పారు. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నారదుడు ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఆల్రెడీ నేను మార్కండేయ రాసేసుకున్నా. మీరు ఎలాగో చెప్తారు నాకు తెలుసు. బికాజ్ ఇంకొక మాట కూడా రాసుకున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ రీరిటెన్. అలాంటి లిఖితం రాసి భూమి మీద దోసేస్తాడు. నిన్న మార్కండేయ ప్రస్థానం కూడా ఎందుకు వచ్చిందంటే స్థల ప్రభావము, క్షేత్ర ప్రభావము,
సాంగత్య ప్రభావం నేను 60-62 ప్రాంతంలో స్వామి చెప్పిన ఒక మెసేజ్ చెప్పాను నిన్న. అందులో స్థల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు స్థల ప్రభావం చూడండి, దాంతో ఇప్పుడు ఆయన పట్టుకుంది శివలింగాన్ని, వస్తువు శివలింగాన్ని వాడేసుకుంటే యముడు ఏం చేస్తాడండి? వాట్ హీ కెన్ డు. కరెక్ట్. అవును. మనం కనుక స్వామిని పట్టుకుంటే మన ఏ గ్రహాలు ఏం చేస్తాయండి? ఎవడేం చేయడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శివుని గట్టిగా వాడేసుకున్నాడు సార్, మన స్వామి పాదాలు గట్టిగా వాడేసుకుంటే ఎవడేం చేస్తాడండి? కరెక్ట్. యూర్ రైట్. కరెక్ట్. ఇప్పుడు అన్నాడు ఆయన, మీ దర్శనానికి పోలే. నాకు మొన్న నిన్న మా దగ్గర నాకు రైల్లో జరిగిన సంఘటన, కాకినాడ నుంచి వచ్చిన సంఘటన, ఒక సత్సంగం పెడితే 25 మంది మాట్లాడారు. నన్ను ఒక శ్రీమూర్తి అడిగింది, ఆవిడెవడో తెలియదు, నేను కాకతాళీయంగా నేను గుడివాడలో రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ లో వస్తా అంటే, మాది గుడివాడ అంటే, ఆ పక్క ఇద్దరు ఒక లేడీ అడిగింది, బాబా గారు నీతో మాట్లాడారా? నాట్ ఈ క్వశ్చన్ టు ఆన్సర్. బాబా గారిని చూసారంటే 134 సార్లు చెప్పాను నేను. బాబాని 134 సార్లు చూశాను సార్ ఫిజికల్ గా. ఈ మధ్య పోలేకపోతున్నాను. అంటే బాబాని చూశారంటే 134. బాబాతో మాట్లాడారా అంటే బుర్రగొప్పవలసిన ఆన్సర్. నేను స్వామి నన్ను ఆన్సర్ చెప్పించారు. మాట్లాడటం ఏంటమ్మా, ప్రతి క్షణం నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటే ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యం. నా నోటి నుంచి ఎలా వచ్చిందిరా బాబు? మీరు అన్నారు, యూ హావ్ టు మూవ్ ఫ్రమ్ నాదా టు సౌండ్ టు సౌండ్లెస్ స్టేట్ అండ్ వైఖరి టు పరా స్టేట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఆ పరా లోపల ఉంది సార్. పరా లోపల ఉంటే నాకు 15 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారని లోపల అనుకుంటే ఆవిడకి ఏమైనా పడుతుంది అండి? 14 సార్లు లోపల పిలిచారమ్మా, ఆయన పక్కన పడుకున్నా, నా పాదాలు చూస్తాను రాముళ్ళకి నాకు లోపల అనుకుంటే ఆవిడకి వినపడుతుందా? వైఖరి బయటకు వచ్చేటప్పటికి ఎప్పుడు నేను అనుక్షణం మాట్లాడుతుంటాను, ఓపెన్ గా మాట్లాడాను. నా చుట్టూ ప్యాసింజర్లు ఉన్నారండి, నేను సీక్రెట్ చెప్పలా. స్టేషన్ లో ఆగటము, ఆ ఎస్ఐ రావటము, నా చేయి పట్టుకోవటము, నా దర్శనం కంపార్ట్మెంట్ లో ఆశ్చర్యపోయింది ఒక పావు గంటలో గుడివాడ లో. సో ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్లేస్ చూడండి, స్థల ప్రభావం కావచ్చు, సాంగత్య ప్రభావం కావచ్చు, ఎలా ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేశారండి వీళ్ళకి. అవర్స్ రెండే మన ఇప్పుడు 2 గోల్స్ చెప్పారు వాళ్ళం. వీ హావ్ టు మూవ్ ఫ్రమ్ సౌండ్ టు సౌండ్లెస్ స్టేట్. మూవ్ ఫ్రమ్ దిస్, ఈ వాగుడు దగ్గర నుంచి నిశ్శబ్దంలో వాగుడు మూలాధారం ఇప్పుడంటే మీరు మాట్లాడాలి, నేను మాట్లాడాలి. మిమ్మల్ని సత్సంగా పిలిచేయండి, నేను సైలెంట్ గా ఉంటాను, నేను పరా స్టేట్ లో ఉంటే నడవస్తారు, మీకు నడవదు, నాకు నడవదు. వాళ్ళు పరా స్టేట్ లో ఉండాలి. ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ వైఖరి ఎక్స్ప్రెస్ చేస్తారు 1/LSP వాళ్ళు. ఇప్పుడు నవ్వు దేర్ పరా స్టేట్. ఇంకొక మాట చెప్పారు సార్, ఎంత అద్భుతం సార్. మంత్రాలు చిన్నగా ఉన్నాయి, బట్ మీరు ఒక్క క్వశ్చన్ చెప్పారు సార్. అంటే ఎప్పటికంట మీరంటే నేను ఎవరో ఒక చెప్పింది ఒక ఆవిడ, మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని నేను స్వామి ముందు కూర్చొని ఏడుస్తున్నాను అని ఒక ఆవిడ కామెంట్ చేసింది. ఒక ఆయన మాట్లాడితే జస్ట్ క్యాజువల్ గా ఎన్ని వినలేదండి. వాళ్ళ 3,400, 5,600, 6,000 సత్సంగాలు ఉండేది స్వామి. ఎంతో మంది ఇప్పుడు ఆవిడ అనలైజ్ చేయమంటే మీరు ఆయన చెప్పింది ప్రతి కూడా అనుభవం చేసుకుంటే ఈవిడికి దుఃఖం వస్తుంది, అట్లా మాట్లాడాడు. ఇప్పుడు మీరు అన్నారు అంటే 2 మాటలు చెప్పారు సార్. మన యొక్క సాధన ఎలా ఉందంటే కమ్ టు కాంతి వేగానికి దిగాల. ఎంత అద్భుతం. సో అంటే అవర్ ఆలోచనలు ఎలా ఉండాలంటే కాంతి వేగం సామాన్యం కాదు సార్. మళ్ళా మీరే 1.86 చెప్పారు. కాంతి వేగం సామాన్యం కాదు, బట్ అట్లీస్ట్ ఎక్కడికి రావాలి, అక్కడికి రావాలా. ఎంత వేగంతో ఉన్నాం మనం ఆలోచించండి. కాంతి వేగం కంటే కొన్ని రెట్ల వేగం ఎప్పుడు నాకు అప్పుడప్పుడు బుర్ర ఎప్పుడైనా పేలిపోద్దాం అనిపిస్తుంది. నిజం సార్. నేనే వేరే వాడి గురించి ఏం చెప్తా సార్, వాళ్ళంతా నిశ్శబ్ద స్థితిలో ఉన్నాను, ఎప్పుడు సౌండ్ చేసేవాడు నా గురించి చెప్పుకుంటా. నాకు అనిపిస్తుంది అప్పుడు ఈ ఆలోచన బుర్ర పేలుతుందా? మీరు అంటే మన ఆలోచన స్థాయి ఎక్కడికి, వేగం ఎక్కడికి దిగాలి అంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ కమ్ టు లైట్ స్పీడ్. ఇంకొక మాట చెప్పాను సార్. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎలా ఉందంటే, ఇప్పుడు ఉగాది అప్పుడు స్వామి చెప్తుంటారు అనమాట, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. మనకు బాగా పిల్లలు కూడా చెప్తుంటారు, నో సన్ రైజింగ్, నో సన్ సెట్టింగ్ అండి. కానీ కదిలితే కదండి సూర్యుడు కదలడు అంటే మన శాస్త్రం ఒప్పుకుంటే వస్తుందో మనకు తెలియదు.
ఇంకొక ఒక అద్భుతమైన 3 ఇంగ్లీష్ పదాలు చెప్పారు సార్. అది కూడా 3 కూడా సైలెన్స్ అండ్ ఎక్స్‌ప్రెసివ్ అండ్ ఎక్స్‌ప్లనేషన్. ఆయన ఒకడికి చూపులతో చెప్తాడండి. మాటలతో చెప్తాడు. ఎందుకంటే చూపులతో చెప్తే సరిపోదు. నాలాంటోడికి మాటలు కావాలి. మామూలుగా మాటలు కూడా కాదు మళ్ళా. చివరికి ఏం చేస్తాడు, చేతలు చెప్తాడు. భలే పట్టుకున్నారు మీరు ఆ మాట. సార్ 8 పేజీలు రాశాను సార్. మీరు చెప్పి ఇంకొక సత్సంగం మీ దాంతో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ మై 52వ డైరీ. అచ్చా సాయిరామ్. సైలెన్స్, ఎక్స్‌ప్రెషన్, ఎక్స్‌ప్లనేషన్, తూపు, మాట అని చేత సార్. ఎగ్జాక్ట్లీ సార్ ఒకరికి పారాసిటమాల్ ఇస్తారు, ఒకరికి డైజిన్ ఇస్తాడు. మా సింగరేణిలో సార్ మా దగ్గర నేను జాయిన్ అయినప్పుడు సార్ వాళ్ళు మంచి అద్భుతమైన 500 mg క్యాప్సిల్ ఇస్తే ఈ కార్మికుడు ఏమనుకుంటూ వచ్చాడు బయటకు తెలుసా సార్, ఈ డాక్టర్ గారు సూది మంది ఇవ్వలేదు చూసారా. ఈ మాటలు విన్నవాడు డాక్టర్ జయచందర్ అని ఒకడు వాడు తెలుసు, వాడు డిస్టిల్ వాటర్ ఇప్పించేవాడు సార్. ఎందుకంటే వీడికి 600 mg క్యాప్సిల్ ఇచ్చినా 3 పూటలు వేసుకుంటే రోగం పోతుంది. బట్ దిస్ ఫెలో విల్ గో విత్ అన్సాటిస్ఫాక్షన్ దట్ ఈ డాక్టర్ అక్కడ ఇంజక్షన్ ఇవ్వలేకపోతా చెప్పి వాడికి ఏం మందు కలుపుకుంటే డిస్టిల్ వాటర్, ప్రతి వాడికి డిస్టిల్ వాటర్ కొట్టేవాడు ఇంజక్షన్. This is all my practical experience, sir. That's true. You are right. అందుకనే సార్ స్వామి ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నా ఒకడికన్నాడు దేవుడు ఉన్నాడు పంచాక్షరి జాలనికి దున్నపోతు నిజంగా దున్నపోతు మంత్రం సార్ అనుకుంటే. దున్నపోతు నామస్మరణ చేయం మనకంటే ఎఫెక్టివ్. దున్నపోతు నామస్మరణ చేయమంటున్నాడు వీడియో పడడం మెంటల్ కాడా అనుకుంటాడేమో. ఏమి తెలియని వాడు ఒక మంత్రం చెవులో చెప్పి దున్నపోతు శివైక్యం చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కరెక్ట్. నేను చెప్పాను సార్, ఇప్పుడు కైలాసం ఇప్పుడు 1,00,000 ఒత్తులు అన్నారు, 1,00,000 ఒత్తులు. అసలు వచ్చే ఎందుకు చేస్తున్నాం ప్రాధాన్యత తెలియపోతే ఒత్తులు ఎందుకు 1,00,000 ఒత్తులు కాబట్టి ఇంకెన్ని ఒత్తులు వేస్తుంది సార్. ఆ విధంగా తన అవతార కాలక్రమంలో చూపుల చేత, మాటల చేత, చేతల చేత ఒక్కొక్క స్థితిలో ఉన్న వాడికి ప్రోగ్రెసివ్ గా. ఇప్పుడు ఇందాక ఒక చెట్టు గురించి చెప్పారు సార్. ఆ యొక్క వృక్షం ఎన్నిసార్లు ఎందుకు రుద్రంలో వచ్చిందంటే దాని యొక్క రుజు మార్గం కావచ్చు. నేను ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా ఒక మాట వస్తే మీరు చెప్పారు. సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే వేళకు నీళ్లు పోయటం, స్టెమ్కి నీళ్లు పోయటం కాదు సార్. వేళకు నీళ్లు పోస్తే ఆకులు వచ్చి పువ్వులు వచ్చి ఫలాలు ఇస్తుంది సార్. మీరు ఇందాక చెప్పారు. కొమ్మకి నీళ్లు పోస్తే వాడికి యూజ్ సార్. నేను 4 రోజులు ఎండగట్టాను సార్ మా చెట్లన్నీ బాగా వర్షం పడుతుంది. ఇవాళ పోసాను 4 రోజుల తర్వాత యాక్చువల్ గా రోజు కుండీల్లో వాటికి రోజు నీళ్లు పోయాలి సార్. ఎందుకంటే మాకు పక్కన ఇప్పుడు టెరెస్ లో ఉన్నాయి కనుక ఇవాళ 4 రోజులు ఎండగట్టి ఇవాళ మార్నింగ్ నీళ్లు పోసిన. చెట్లకి రూట్కి నీళ్లు పోస్తే ఆ చక్కగా ఆకులు వచ్చేసి పువ్వులని ఫలాలు ఇస్తుంది. ద ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి లైక్ దిస్ సత్యసాయి ఎడ్యుకేషన్ లాగా. ఇప్పుడు అంతా కూడా ఈ కొమ్మలకి నీళ్లు పోసి ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వచ్చింది సార్. సో ఆ విధంగా నేను యాక్చువల్ గా అయితే ఇవాళ రేపు హ్యాపీగా 2 days ఐ కెన్ రెస్ట్ తీసుకోవచ్చు అన్న దాన్ని మీరు చెప్పిన మాటలతో 2 అంటే లుక్స్ గిరి అంటే చూపిస్తా. లుక్స్ వెరీ వెరీ దట్స్ ట్రూ. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న మాటలు అవి 2, కదిలేది కదలంది అంతే. మళ్ళా మీరు రిపీట్ చేశారు. ఇదే మాటలు ఒక కవి రాస్తే వీడు అక్కడ రాశాడు. నాకు నిన్న అర్థం కాక భగవద్గీత పారాయణలో అండర్లైన్ చేసిన పక్కనే సేమ్ లైన్స్ చెప్పాడు గీతాచార్యుడు. సరే మనం గీతాచార్యం ఏం పట్టుకుంటాం, మీరు చెప్పారు కదా ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. ఎందుకు రిపీట్ గా వస్తున్నాయంటే చెప్పింది ఎందుకు చెప్తున్నాడంటే మనం మళ్ళీ అడిగేదాకా, మనం అడగకుండా ఉండేదాకా ఆయన చెప్తూనే ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు స్వామి ఎన్నిసార్లు చెప్పేవాళ్ళు. ఆ స్వామి తత్వం సింపుల్ అండి. ఇప్పుడు ఆయన సార్ 18 పురాణాల సారాంశాన్ని సింపుల్ అంటే ఆయన కనుక చెప్పగలిగాడు సార్. ఎసెన్స్ ఆఫ్ 18 పురాణాలు ఉంటే హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్. ఇంగ్లీష్ లో పరోపకారాయ పుణ్య పాప, నాకు తెలుగు రాదు, నాకు సంస్కృతం నేర్చుకోవాలంటే సరే హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ అంటే పల్లెటూరు వాడు కూడా అర్థమవుతుంది. చేతనైతే నువ్వు సేవ చేయలేదు, గమ్మున కూర్చో.
చాలా మంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు. అవును, కరెక్ట్. సో మీరు అన్నట్టుగా చివరిగా కంక్లూడ్ అండి, మన ఆర్గనైజేషన్ కూడా హెచ్చు తగ్గులు ఉండవచ్చు. బట్ ఆ హెచ్చు తగ్గులు మనం అధిగమించుకుంటూ నిన్ననే మేము ఇప్పుడు సత్యం శివం సుందరంలో ద సత్యదీప్ నిర్మాణము ఆర్గనైజేషన్ బేస్ లో డిస్కసింగ్ అబౌట్ అవతార తత్వం అండి. యాక్చువల్ గా నేను అనుకున్నాను, జనరల్ గా అన్ని చోట్ల తపోవనం పారాయణం చేస్తుంటారు సార్ ఈ స్వామి బర్త్డే ముందు. లాంగ్ బ్యాక్ ఐ వాంట్ గో త్రూ సిద్ధి చరిత్ర, గురు చరిత్ర అండ్ తపోవనం పెట్టుకున్నాను అని అనుకున్నా సార్ మైండ్ లో. ఎంటర్డ్ సత్యం శివం సుందరం ఈ యొక్క అవతార ఈ పరమాత్మ అవతారాన్ని అంత డే బై డే తెలుసుకునే బుక్ లేదు సత్యం శివం సుందరం తప్పితే వేరే బుక్ లేదు సార్. ఎందుకంటే ఆయన కూడా కుదించి రాసి ఉండవచ్చు. 30 సంవత్సరాలని ఒక బుక్ లో రాశాడు, 300 పేజీలు ఇరికిచ్చాడు. సో దట్స్ వై దెన్ ఐ స్టాప్ ద ఐడియా ఆఫ్ తపోవనం రీడింగ్. తపోవనం జస్ట్ వీటి సారా ఎసెన్స్ అండి. ఇది లేటెస్ట్. దట్స్ వై వీఆర్ గోయింగ్ సత్యం శివం సుందరం సార్. సో ఆ విధంగా ఆర్గనైజేషన్ లో మీరు చెప్పినట్టుగా షుడ్ నాట్ హేట్. మనకి ఇష్టం లేకపోతే అక్కడ ఆ సేవని తప్పుకోవటమే, విరమించుకోవటమే. షుడ్ మూవ్ చేసే మనం నేను విరమిస్తే ఇంకొకటి పోయి చేస్తాడండి. ఓన్లీ థింగ్ ఇది ఇంకొక మాట చెప్పి దేర్ ఏదో మనతో కంపారిజన్ నా పక్కన వాడితో నాకు మీరు కనుక అన్న వేరే వాటి మాట్లాడితే కరెంట్ పోగానే పక్కన ఉండిపోయి మీ సార్ మీ ఇంట్లో ఉందని అడుగుతా. అది F4 సార్ కరెంట్ పోతే, F4 లో కరెంట్ పోతే ఇమ్మీడియట్లీ ఐ విల్ గో అండ్ ఆస్క్ F3 ఫెలో. ఎందుకంటే వాడు లేదంటే నాకు ఆనందం అనమాట. వాడికి ఉంది అనుకోండి అప్పుడు మొదలవుతుంది. అరే F3 లో కరెంటు F4 లో కరెంట్ పోవటం ఏంటి? కంపారిజన్ వ్యక్తిగతంగా కంపేర్ మై సెల్ఫ్. 17వ తారీఖు ఎలా ఉన్నాను, ఈ 18వ తారీఖు ఎలా ఉన్నా, 19వ తారీఖు 19 ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో ఐ హ్యాడ్ మై సెల్ఫ్ హౌ ఐఎమ్ వెస్టర్డే 17th of November, హౌ ఐఎమ్ లివింగ్ ఆన్ 18th of November. అద్భుతమైన సత్సంగం సార్. ఈ ప్రపంచంలో ఎవరికి దొరకని మహా అదృష్టం మాకు దొరికిచ్చారు సార్. ఎవరికి దొరకదు సార్, ఏ ఆర్గనైజేషన్ లో ఎవరికి దొరకదు ఈ పలుకులు. ఎవరికి దురదృష్టవంతులు సార్, మేము అదృష్టవంతులు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో సార్. ఈ మాటలు ప్రపంచంలో ఎవరికి దొరకవు సార్. నేను శిలాశాసనం చెప్తున్నాను, దొరకవు సార్. ఇది ఆర్గనైజేషన్ వాళ్ళకే తెలియదు ఏ స్థితిలో ఉన్నారంటే. ఈ మాటలు మీరు చెప్పగల స్థితిలో ఉండి మిమ్మల్ని చక్కగా చెప్పించుకోవచ్చు ఈ మాటలు బహిర్ముఖంగా. బట్ మీరు అన్నట్టు అంతర్ముఖ సాధనకి మనకే అర్హత ఇచ్చాడు ఆయన. వాడెవడో వింటాడా, వీడెవడో వింటా, మేము వింటాం సార్. నిన్న కూడా చెప్పాను ఏఎస్బి పెట్టుకుంది. నేను స్వామి గురించి స్వామి విషయాలు తెలుసుకోవడానికి, టు నో మై సెల్ఫ్, నన్ను నేను ప్యూరిఫై చేసుకోవడానికి ఏఎస్బి పెట్టుకున్నాను సార్. ఆ రూపంలో నేను మీరు చెప్పి ఆనందపడుతున్నారు, మేము విని ఆనందపడుతున్నాం సార్. మేము వినేవాళ్ళు ఈ దయాసే లేకుండా మేము పెట్టకపోతే మీకు లోపల అంటే మీరు మంత్రం మీద పడుకుంటే అన్ని వ్యక్తి ఆనందం పొందుతున్నాం. దట్స్ డిఫరెంట్. ఐఎమ్ నాట్. ఈ 10 నిమిషాల మాటలు నేను చెప్పి ఎంత ఆనందం పొందుతాను, ఇవన్నీ నేను చెప్పకుండా మంత్రం మీద కాలు వేసుకొని ఆ లోపల ఊహాలోకంలో ఉండొచ్చు. దట్స్ ఆ హ్యాపీనెస్ నేను ఐఎమ్ నాట్ తక్కువ అంటం లేదు. బట్ ఈ లోపల వైఖరి రూపంలో బయటికి రాబట్టి, మీకు వైఖరి రాబట్టి ఆ లోపల ఉన్న మూలతత్వం వైఖరి రూపంలో బయటికి వచ్చే అవకాశము, అదృష్టము ఏఎస్బి ఇచ్చింది సార్. ఎంత అదృష్టం సార్ మీరు మాకు దొరుకుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విల్ కంటిన్యూ దిస్. నేను ఆల్రెడీ మా వాళ్ళకి సెటైర్ వేస్తుంటాను. నేను ఇంకో 2-3 సంవత్సరాలు తీసుకుంటాడేమో సార్. నాకేం సార్ ఉన్నమాట సార్, ఫ్రాంక్ గా మాట్లాడడం నాకు అలవాటు సార్. లేకపోతే వీళ్ళు ఎవరు రారు. ఫ్రాంక్ గా మాట్లాడడం నాకు లోపల ఒకటి పెట్టుకోవడం నేను దయాస్ మీద అంటే మాట్లాడు ఆర్గనైజేషన్. అందుకని అందరూ బహుశా నన్ను నచ్చారు సార్. వాడు నచ్చితేని భగవంతుడు నచ్చుతున్నాడా లేదా నాకు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. So any questions, you are welcome. సాయిరామ్ అండి. శాస్త్రి గారికి బ్రహ్మర్షి శాస్త్రి గారికి నమస్కారాలు, ఎమ్మెల్యే గారికి దంపతులకు నమస్కారాలు, ఆ సాయినాథుడి సాష్టాంగ నమస్కారాలండి. ఈరోజు 5వ అనువాకం 6వ మంత్రం అన్నారు. శివుడు పంచబ్రహ్మ తత్వం ఉన్నారు.
అవును. ఓంకారం అన్నారు, సత్యాజాతై నమో నమః అన్నారు, ఒక మాట అన్నారు. సద్యోజాత. నిశ్శబ్దము, నిశ్శబ్దము అనే మాట కూడా చెప్పారు అవును. మీరు. అవును. ఈ నమో నమః అనేకంలో నుంచి ఏకత్వం అన్నారు మళ్ళీ. ఈ నమో నమః అనేకంలో నుంచి ఏకత్వంలోకి మారాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఈ సృష్టి మొత్తానికి నువ్వే పాలిస్తున్నావు అనే వాక్యం కూడా ఉంది. ఓం గిరీశాయ నమః అన్నారు, మొట్టమొదటి గిరీశాయ నమః అని మంత్రాలు చెప్పారు. నీవే పాలిస్తున్నావని కూడా అర్థం వస్తుంది. వ్యాపక స్వరూపము విష్ణువు, విష్ణు స్వరూపము నీకు నమస్కారం అనే ఒక నమస్కారం అన్నారు. సమస్త పురాణాలు వేదవ్యాస రాశారు, కానీ మన స్వామి ఒక్క మాటలో చెప్పారు, సర్వాలు అందరినీ ప్రేమించాలి, అందరితో బాగా ఉండాలి అనే మాటలు చెప్పారు. 18 పురాణాల యొక్క సారం ఒక్క మాటలో మన స్వామి చెప్పారు. ఈ మంత్రాలు రెండు కూడా జలతత్వము ఆధారమైన శివుడు అన్నారు మీరు. జలతత్వమైన ఆధారమైన శివుడు అన్నారు. ఏ రకంగా సాధన చెయ్యాలి, రక్షణ కరభావము ఉండాలన్నారు. మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోవాలి అని అన్నారు. గిరీశ శ్రీకృష్ణ అని ఆ రెండు వాటికి అర్థాలు. స్వామి ఎవరిలో నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు, నీ అంతటా నీ స్వభావంతో నువ్వు ఉండు. ఇంకోళ్ళతో పోలిస్తే అది నువ్వు పైకి రాలేవు, నీ తత్వంతో నువ్వు ఉండాలా అన్నారు. ఇది కూడా ఈ అంతరానికి అర్థాలేమో. అనేక రకాలు మంది స్వామి దగ్గరికి వస్తుంటారు. వారితో స్వామి నాతో నడు, నా పక్కన ఉండు, నాలాగా ఉండు అనే చెప్తూ ఉంటారు. అంతేను. స్వామి కంటితో, నోటితో, చేతితో చేసి చూపించి మనల్ని ముద్దులు చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడే మన ప్రయత్నం చేస్తూ ఉంటే, మన ప్రయత్నంలోనే ఉంటూ ఉంటే మనం ముందుకు పోగలము. భక్తిని మనోమయ స్థితే జ్యోతిర్మయ తత్వము అనే ఒక మాట అన్నారు. కాశీ క్షేత్రాన్ని నుంచి చెప్పారు. ఈ కాశీ క్షేత్రము మొట్టమొదట ఎక్కడి నుంచి వచ్చింది కదా, జ్యోతిర్మయ తత్వం. ఈ కాశీ క్షేత్రం జ్యోతిర్మయ స్వరూపము. భూమి లేకుండా పోయింది, తర్వాత జలం మాత్రం ఉంది. ఆ జ్యోతిర్మయ స్వరూపం నుంచి ఋషులు ఆ జలాన్ని కనుక్కున్నారు. అప్పుడు ఆ దైవాన్ని ప్రార్థించారు వాళ్ళు. జ్యోతిర్మయ శివతత్వం అని అన్నారు. స్వయం ప్రకాశిని కాశీ, బ్రహ్మ సృష్టి కన్నా అతీతమైంది ఈ కాశీ పట్టణము. శ్రీకృష్ణ నారాయణ స్వరూపము. కాశీ బ్రహ్మ సృష్టి కాదు. కాశీ బ్రహ్మ సృష్టి కాదు, కానీ శివుని వల్ల ఆ కాశీ పట్టణం ఏర్పడింది అనుకుంటున్నాను నేను. గిరీశ అంటే గిరి ప్రాణరక్షణ అని అన్నారు. దీని ఆత్మ మనసు సంకేతము దీనికి అన్నారు. క్షరత్వం నుండి స్థిరత్వానికి మనసు సుస్థిరంగా చేయాలన్నారు. ఆత్మ మనసు ఇది ఈ ఒకటి. దాని గురించి భూమికి దగ్గరగా కుందేలు పోటీ పెట్టుకోవడం, కుందేళ్ళని ఎక్కడికి పోతుంటే భూమి వచ్చిందంట. తర్వాత ఈ భూమి స్థిరమైంది, నేను అస్థిరమైంది అని కనుక్కొని ఆ డబ్బు చెల్లించడం, ఇది బాగుంది. ఆత్మ అనేది విశ్వవ్యాపి, దానికంటే వేగమైంది మనస్సు. ఎంత తీవ్రతో చలనమైనా సరే మనోవేగాన్ని తగ్గిస్తే మనం అనుకున్నది సాధించవచ్చు అని ఒక మాట అన్నారు. ఈ మనోవేగాన్ని మనం తగ్గించుకోవాలి. అది ఎక్కువ వేగవంతమైన మనస్సును ఒక స్థిరత్వంగా మార్చుకుంటే భగవంతుని తెచ్చుకోవాలి. అమ్మగారు ఇక్కడ ఒక మాట చెప్పారు, మనం రాసుకో, విశ్వభ్రమణ కారక రికార్డెడ్. విశ్వభ్రమణ కారక మీ అందరూ విన్నవాళ్ళే, బట్ ఎందుకంటే ఎవడన్నా చెప్తే అందరూ ఈ వర్డ్ ఇంపార్టెంట్. విశ్వభ్రమణ కారక. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ. విశ్వభ్రమణ కారక. నీ గమ్యాన్ని చేరుకోవడానికి నీకు స్థిరత్వం ఉండాలి. శివుడు డబరకం నుంచి వచ్చినవే ఈ 50 అక్షరాలు అన్నారు. అంతేనా? అంతే. వీటి నుండే అన్ని వ్యక్తమైనాయి, అవ్యక్తమైనాయి, వ్యక్తమైనాయి. ఈ
వ్యక్త శబ్దాలే 11 అన్నారే, 11 అవ్యక్త శబ్దాల, 11 అవ్యక్త శబ్దాలు. 8 అవ్యక్త శబ్దాలు. అమ్మగారు ఒకసారి 8. అమ్మగారు ఒకసారి మూడు ఆగండి. 8, 11. సైరామ్ సార్, ఉమ్. అందరు వినండి, దయచేసి అందరు వినండి సార్. మీరు కూడా సార్, ఆ. రీసెంట్లీ ఐ పోస్టెడ్, మీరు అన్న తర్వాత అగైన్ పోస్టెడ్. ఎవరు మాట్లాడకండి, నేను చెప్పేది మీరు అన్న మాట ప్రకారము అగైన్ జస్ట్ రీపోస్టెడ్ మై గ్రూప్ అండి. ఓంకార తత్వము ఫస్ట్ సౌండ్లెస్ స్టేట్, సౌండ్లెస్ లోంచి వచ్చింది ఓంకారం, ఓంకారంలోంచి 50 అక్షరాలు వచ్చినవి. 6 శక్తి క్షేత్రాలు, 6 సెంటర్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఈ మధ్య నేను పెట్టాను, జస్ట్ ఐఎమ్ రిపీటింగ్ సార్ ఫర్ ద రెఫరెన్స్. మూలాధార చక్రం నుంచి వచ్చినవి వం శం శం. స్వాధిష్టాన చక్రం మీ గ్రూప్ లో పెట్టాను, అందరూ చూసుకోండి. మళ్ళా స్వాధిష్టాన చక్రం నుంచి అక్షరాలు బం బం యం యం రం లం. మణిపూర చక్రము డం ధం నం తం ధం 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 నం పం. అనాహత చక్రము కం ఖం గం ఘం జ్ఞం చం ఛం జం ఝం ఠం అణం ఠం ఠం వాయుతత్వం. విశుద్ధ చక్రం అం ఆం ఇం ఏం ఉం ఓం రుం రూం ఏం ఐం ఓం. ఈ ఐం అంటే నేను సరస్వతి బీజాక్షరం ఐం సార్, ఓన్లీ ఏకాక్షర బీజాక్షరం అనమాట. అమ్మవారు ఎంత గొప్పతలు చూడండి. ఆ జ్ఞానమాత 18 అక్షరాలు లేదా నాలాంటి వాడికండి ఈ ఒకటే అక్షరం ఐం 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 అంటే చాలు. ఓం ఐం ఓం ఏం అక్కర్లేదు సార్. నేను మా మెంటల్లీ రిటార్డ్ ఇచ్చి వాళ్ళకి ఓం ఐం అంటే వాళ్ళకు నిత్యంలాగా ఆట ఆడుతుండే వాళ్ళు సార్. అమాయకులు వాళ్ళ అమాయకులు, ఎందుకంటే వాళ్ళకి ఏం మైండ్ లేదు సార్. మైండ్లెస్ స్టేట్ వాళ్ళంతా అమాయకులే, వాళ్ళే దైవ స్వరూపాలు. మనమేమో రాక్షసులు, ఎందుకంటే మనకు మైండ్ ఉంది, ఆలోచన తెచ్చినాయి కదా. వాళ్ళు 16 మూర్తులు అలా కూర్చునే వాళ్ళు సార్. వాళ్ళు చెప్పిన ఓం ఐం ఐం ఓం ఔం అం అహా. ఇక ఆజ్ఞా చక్రం 2 అక్షరాలు హం చం. లాస్ట్ సహస్రారం 2 అక్షరాలు పెట్టుకుంది విసర్గ అండి. ఈ మధ్యనే ఎక్స్ప్లెయిన్ చేసండి. వీటికి ఎక్కడ ఉంది, లొకేషన్ కూడా ఉంది. వీటికి వాహనాలు ఏంటి, ఎటువంటి రూపంలో చెప్పాను. మీరు వచ్చేటప్పటికి మీరు అందాక సౌండ్ ఓంకారము 50 అక్షరాలు, ధమరుకము 5 ఫేసులోంచి, మళ్ళీ 5 ఫేసులోంచి ఈ యొక్క కోటి అన్ని మంత్రాలు, 3 కోటి మంత్రాలు అది ఎన్నుకోట్లు. మీరు ఇందాక అనగానే వెంటనే నా దగ్గర దాచిపెట్టాను సార్. ఐ పోస్టెడ్ ఫర్ ద రెఫరెన్స్. అంతర్ముఖ ప్రయాణము, బహిర్ముఖ ప్రయాణం గురించి చెప్పారు. ఈ అంతర్ముఖ ప్రయాణమును ఆత్మతో చెయ్యాలన్నారు. ఆత్మతో ప్రయాణం అది. బహిర్ముఖ ప్రయాణం మనకు ఆ కంటికి కనపడుతూనే ఉన్నాయి, బహిర్ముఖంగా ఉండేది. అంతర్ముఖంలో స్థిరత్వం ఉండి ప్రయాణం ఉంటుంది. ముఖానికి నిశ్శబ్దం, శబ్దం నుంచి మళ్ళీ నిశ్శబ్దం వరకు ప్రయాణం చేసుకుంటే అదే మన అంతర్ముఖ ప్రయాణం అనే అర్థం ఉన్నారు. తర్వాత స్థూల శరీరం పోయిన తర్వాత సూక్ష్మ శరీరము, ఆ సూక్ష్మ శరీరం మారుతూ ఉంటుంది. శివారాధన అనేది చెట్టు ఏ విధంగా అంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అది ఏ విధంగా ఫలాన్ని ఇస్తుందో ఆ విధంగా మన శివారాధన చేస్తే మనకు అంత ఫలాన్ని ఆయన ఇస్తాడు అని చెప్పి అన్నారు. చెట్టుతో పోల్చారు. బ్రహ్మలిఖితం అన్నారు. ఈ నారదుడు పోతుంటే ఆ కపాలం తగలడం, ఇవన్నీ బ్రహ్మలిఖితం అనే ఒక ఇచ్చారు. తర్వాత బ్రహ్మ లిఖితాన్ని మార్కండేయుడు మార్చాడు. బ్రహ్మ లిఖితాన్ని మార్చడం, అది మళ్ళీ మార్కండేయుని ఉదాహరణ తీసుకోవచ్చు. తర్వాత చంద్రశేఖర సరస్వతి దగ్గర ఒక స్టూడెంట్ వచ్చాడు. ఈయన కిందకు బాల వెయ్యాలని అన్నప్పుడు ఆ బాల తీసి వాడికి వేశాడు. ఆయన విషయంలో అందరూ సమానమే. ఆయనైనా ఒకటే, స్టూడెంట్ అయినా ఒకటే, ఇంకా చండాలుడైనా వాళ్ళ దృష్టిలో. ఈ మహాపురుషులంతా ఈ బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్న వీటినంతా మార్చడానికి, చెడును మార్చడానిక ఆ మహాపురుషులు పుడుతూ ఉంటారు, అది ఆ సృష్టి చేస్తూ ఉంటారు అని చెప్పి అన్నారు. బాగుంది. స్థిరాక్షర తత్వాలు చూస్తుంటే ఇంకొక మాట చెప్పు, వైతాళికుడు రైట్ ఇట్. వైతాళికులు రాజుగారు వచ్చే ముందు అనౌన్స్మెంట్ చేస్తుంటే అన్ని వస్తుంటే ఇప్పుడు
ఇప్పుడు మీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి వెంకటేశ్వర రథం వచ్చే ముందు ఏనుగులు, గుర్రాలు, అవి ఇవి ఫైనల్ గా ఆయన వస్తాడు. తర్వాత సూర్యుడిని చెప్పారు. సూర్యుడు కదులుతూ ఉంటాడు, మన శరీరము కదులుతూ ఉంటుంది, చేస్తుంటుంది. సూర్యుడు మన భ్రమను కలిగిస్తుంటాడు. సూర్యుడు అన్నారు. భ్రమ మన భ్రమ మాత్రమే సూర్యుడు కదలడం అని అన్నారు. రాగద్వేషాలకు దూరంగా ఉండడం అనేదే గిరీశ శ్రీకృష్ణ మంత్రాలు అన్నారు. అది కూడా చాలా బాగుంది. ద్వంద్వానికి అతీతంగా ఉండడమే సూర్యుడు మనలకు భ్రమింపజేస్తూ ఉంటాడు అన్నాడు. ద్వంద్వాలకు అతీతంగా ఉంటే మరి కొంచెం స్థాయి ఎక్కువ స్థాయికి చేరుకోవడానికి సాధన చేస్తూ ఉంటే ఆ సాధన వల్ల మనం పురోగతిని సాధించవచ్చు. అంతవరకు నాకు అర్థమైందండి. సాయిరామ్. బాగుంది. సాయిరామ్ అండి. గురువు గారికి, శాస్త్రి గారికి నమస్కారం అండి. అద్భుతమైనటువంటి దీంట్లో సత్సంగంలో ఈరోజు ప్రపంచముతో పాటు పరుగెత్తు అని చెప్తారు, పడ్డ చోటే వెతుక్కో అని 2 మాటలు మనం వింటూ ఉంటాం సాధారణంగా. ప్రపంచంతో పాటు పరిగెత్తాలి, పడ్డ చోటే వెతుక్కోమంటున్నారు. 2 విరుద్ధంగా కనపడుతున్నాయి. కానీ మీ సత్సంగంలో ఈ 2 విరుద్ధం కాదు, ఒకటే అనేది అర్థమవుతుంది. సైన్స్ పరంగా, సంపాదన పరంగా, జీవన పరంగా ప్రయాణం చెయ్యి, తోటి పరిస్థితులతో ప్రయాణం చెయ్యి. కానీ పడ్డ చోట అనగా నీ యొక్క మూలము భగవంతుడు, ఆత్మ అనే దాన్ని మర్చిపోకుండా ఎంత ముందుకి సైన్స్ తో వెళ్ళినా ఈ పడ్డ చోటుని మర్చిపోకూడదు. పడ్డ చోటునే వెతకాలి, మన ఆత్మను అక్కడే వెతుక్కోవాలి, గమ్యం వెతుక్కోవాలి. ఆ గమ్యం పడ్డ చోటే గమ్యం. పరిగెత్తుతూ ఉంటే గమ్యాన్ని మర్చిపోతాం అని ఒక మాట చెప్పారండి. అద్భుతం. నిజంగా పక్క దాంతో పాటు పోటీ పడుతూ వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. మనతో ఒక మాట చెప్పారు, కంపేర్ విత్ యువర్ సెల్ఫ్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. మనతో మనం కంపేర్ చేసుకుంటే, నిన్నటికన్నా ఇంత గురువు గారు కూడా చెప్పారు, విమలన్ గారు, మనతో మనం పోల్చుకున్నప్పుడు కిందటి సోమవారం తమరు ఒకరు చెప్పారు, ఈ సోమవారం ఒకటి చెప్పారు. ఏమిటి నేను కిందటి సోమవారానికి ఈ సోమవారానికి నేను ఉత్తరం నుంచి ఏం గ్రహించాను, దాంట్లో ఏం ఆచరించాను అని గనక మెలకువతో పరీక్ష చేసుకున్నప్పుడు కొంత అయినా ఎంతో కొంత స్థాయిని రుజు మార్గంలో ఊర్ధ్వ దిశలో ప్రయాణం చేయడానికి మనం ఈ పనికి వస్తుంది, మనతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు. అట్లాగే మరి ఎంత ముందుకు పరిగెత్తి ఎంత సైన్స్ కనిపెట్టినప్పటికి కూడా జుమ్సాయి గారికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే మరి స్వామి ఏమో ఆ సూత్రాన్ని చెప్పారు, అది కూడా చెప్పారు. కాబట్టి మనకి ప్రయాణంతో పరిగెత్తడం అనేది అశాశ్వతం అనుకొని జీవనం కోసం మాత్రమే పరిగెత్తుతున్నాము అనేది మాత్రం మెలకువతో ఉన్నప్పుడు మనకు ఒకటి అర్థం అవుతుంది, ఏది అవసరం ఏది అవసరం, ఎంతవరకు పరిగెత్తవచ్చు, అంత పరుగు అవసరమా అనేది కూడా మనకి కొంత అర్థం అవుతుందండి. అట్లాగే స్థిరత్వం, పరుగు అనేటువంటి రెండిటి మీద, ఈ 2 గిరిశాయచ వివిష్టాయచ, ఈ రెండిటి మీద మనం నేర్చుకొని మన ప్రయాణం ఎలా ఉంచాలి, మన వేగవంతం ఎలా ఉండాలి, చలించటం ఎంతవరకు చలనం ఉండాలి, ఆ చలనంలో కూడా స్థిరత్వాన్ని ఎలా పొందాలి కూడా చక్కగా చెప్పారండి. తర్వాత ఒకటి, దైవ సృష్టిని మనం దైవ దృష్టితో గమనించినట్లయితే ప్రతిదీ దైవ సృష్టి, ఆ సృష్టిని దైవము సృష్టించాడు అనేటువంటి దృష్టితో కనుక మనం చూసినప్పుడు ఏకత్వము, సమానత్వము మరి గమనించవచ్చు, గర్వం పోగొట్టుకోవచ్చు, వివేకము వస్తుంది, దాని వలన మనం ఏమిటో తెలుస్తుంది, అహంకారం అనేది రాదు. ఇట్లా మరి ఇంకోటి కూడాను, ఇష్టాలకు ప్రాధాన్యత లేకుండా ఆ భగవంతుని యొక్క ప్రసాదాన్ని మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం గనక తృప్తి అనేటువంటి దాంట్లో కనుక వచ్చినప్పుడు ఆ చలనత్వంలో నుంచి స్థానత్వమే మనం పొందవలసింది అనేటువంటిది ధ్యేయంగా చెప్పారండి. తర్వాత ఇంకోటి, నాకు చిన్నప్పటి నుంచి ఒక మైండ్ లో, అంటే 20వ సంవత్సరం వయసు దగ్గర నుంచి కూడా మన కంచి పరమాచార్యుల వారు, చంద్రశేఖర జయేంద్ర సరస్వతి గారు కూడా చాలా నడయాడే దేవుడు పుస్తకాలు కూడా 1-2 చదివాను నేను. ఇక్కడ వారు సూర్యచంద్రుల్ని పరమాత్మ ఎలాగైతే ఈ డ్యూటీస్ కప్పు చెప్పారో,
మహాత్ములంతా కూడా అలా చేసుకుంటూ వచ్చారు. నాకు ఒక Exactly. చిన్న ఇదేంటంటేనండి, మన కులవంత హాల్లో డ్యూటీ వేసినప్పుడు సేవాదళకి స్వామి నడుస్తూ వచ్చినప్పుడు మన వెనకాల నాకెప్పుడు పడలేదు అనుకోండి, ఆ సేవాదళ వెనకాలే స్వామి ఉంటారు. వెనక్కి తిరిగితే స్వామి పాదాలు చక్కగా దొరుకుతాయి. కానీ అవును. తిరగటానికి వీలు లేదు, తల తిప్పడానికి వీలు లేదు. ఎంత అసలు మొదటగా నేను సేవకి వెళ్ళినప్పుడు అనిపించింది, అరే స్వామి ఇక వెనక్కి తిరిగితే 2 కాళ్ళు దొరికిపోతాయి. తల తిరగటానికి వీలు లేదు, వెనక్కి తిరగటానికి వీలు లేదు. అయినప్పటికీ కూడా స్వామి ఆయన పాదాన్ని హృదయంలో చెప్తారు. అది నాకది గుర్తొచ్చిందండి చూసినప్పుడు. వారి డ్యూటీస్ వారు చేస్తున్నారు. మహాత్ములందరూ కూడా ప్రపంచాన్ని Yes. మరి Exactly. ఉద్ధరించడానికి స్వామి భగవంతుడు సృష్టించి పెట్టారు. నాకు ఈ సేవాదలు గుర్తొచ్చారండి. వెనకాలే ఉన్నా వెనక తిరగడానికి వీలు లేదు, స్వామిని దర్శించడానికి వీలు లేదు. అవును. అట్లాగే మరి ఇక్కడే పుట్టి స్వామి దగ్గరికి రాలేదేమిటి అనేటువంటి ప్రశ్న కొంత అమాయకత్వం వల్ల వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. నాకు కూడా వచ్చింది, ఏమిటి భగవంతుడని మనం అనుకుంటున్నాం, మరి ఇంత మహాత్ములు ఆయన భగవంతుడని తెలిసినప్పుడు వాళ్ళు రాకపోవడం ఏంటి అంటే, భగవంతుడు వాళ్ళని అక్కడ ఒక పనికి వినియోగించారు. వాళ్ళకి అది సర్వస్వతంత్రంగా ఉద్ధరించమని చెప్పారు. ఆ విధంగా మహాత్ములందరూ కూడా అలా జరిగిందనే ఉద్దేశం వివరణ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇవాళ ఒక మనసులో ఉన్నటువంటి సంశయం కూడా చక్కగా విడిపోయిందండి. సాయిరాం, చాలా చక్కగా చెప్పారు. ఎల్ఎస్పి సాయిరాం, నాకు ఒక కొత్త థాట్ క్రియేట్ చేసావు ఇవాళ నువ్వు. ఇప్పుడు ఈ క్షణంలో ఐ హ్యాడ్ ఎ థాట్, ఒక ఆలోచన క్రియేట్ చేసావు. నా ఫ్యూచర్ సత్సంగాల్లో స్వామిని దర్శించిన మహనీయుల గురించి చెప్పమని స్వామి నీ మాట ద్వారా స్వామి నాకు చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. స్వామిని మనం అట్లీస్ట్ ఎంతో మంది మహనీయులు ఋషులు పీఠాధిపతులు దర్శించారు. వాళ్ళని పునశ్చరణ చేసుకుంటే మనకు ఇంకా కాంక్రీట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు అన్నమాట నాకు మైండ్ లో ఉంది. స్వామి దగ్గరికి ఆ స్వామి వచ్చాడు, ఈ స్వామి అని లోపల ఉంది సార్. ఐ హ్యాడ్ క్లియర్ కట్ ఐడియా దట్ ఐ విల్ టేక్ సత్సంగాస్ ఇన్ ఫ్యూచర్. స్వామిని దర్శించిన మహనీయుల గురించి ఐ విల్ గో త్రూ మై సత్సంగా. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేద్దాం సాయిరాం, అర్థం చేసుకుందాం. సాయిరాం బ్రహ్మర్షి డాక్టర్ మన డిఎస్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే మా సోదరుల దంపతులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ వివరణ చేశారు సార్, నేనేం చెప్పను. ఇప్పుడు శబ్ద స్థితి నుంచి సాధన ద్వారా నిశ్శబ్ద స్థితికి ప్రయాణం చేయాలి, అంతే కదా సార్? అంతే. సార్ త్రిపుటి త్రిశూలం చెప్పారు. ఆ బాణం ఎక్కడ వేస్తారంటే ఈ సూక్ష్మ కారణ దేహాల్లో మనసు యొక్క సంకల్ప వికల్పాలను బట్టి ఆ బాణం అనేది వెళ్ళిపడుతుంది. కరెక్ట్ కదా సార్? అంతే కరెక్ట్. సరే, బ్రహ్మలిఖితం గురించి చెప్పారు సార్, మార్కండేయ స్వామి గురించి చెప్పారు. స్వామి ఆత్మతత్వం గురించి ఒక ఖర్చు తీసుకుని అది మన ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా చెప్పుకునే మాట సార్. అది అంత సులువుగా మనకి అంత సులువుగా. తర్వాత స్త్రీ సూక్తం పురుష సూక్తం అని 2 చెప్పారు కదా సార్. అది నాకు కొంచెం అంటే ఎక్కువ వద్దు. ఈ పురుష సూక్తము స్త్రీ సూక్తము అక్కడ కొంచెం కొద్దిగా డైవర్ట్ అయ్యాను సార్. అంటే ఏం లేదు, ఓంకారంలో 3 అక్షరాలకి 3 రకాల సూక్తాలు మనకి తెలియజేస్తే నేను చెప్పండి సార్, మీరు చెప్పండి. అదే ఓంకారం అనేది శ్వాసగా మనకి కనిపించినప్పుడు 2 రకాలుగా విభజించబడుతుంది. సోహం, అంతే కదా? సోహంలో సకారం ప్లస్ ఓ, హ ప్లస్ ఈ సోహం అనేది శ్వాస రూపంలో ఓంకారమే మనలో ఆడుతోంది. దాన్నే అహంస మంత్రం అన్నాం. ఈ విశ్వం అంతా వ్యాపించింది అనే మాట అనుకుంటున్నాం కదా. ఈ విశ్వం వ్యాపించిన విధానం ఎట్లా జరిగింది అనే దాన్ని ఈ సా అనే అక్షరం, సోహంలో ఉన్నటువంటి సా అనే తత్వం సహస్రశీర్ష పురుష, అది పురుష సూక్తంగా వ్యాపించింది. ఈ హా అనే శబ్దం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం, అది స్త్రీ సూక్తంగా. ఈ 2 కలిపినప్పుడు ఓంకారం, ఈ ఓంకారం అనేది పంచబ్రహ్మాత్మకంగా, అదే సద్యోజాత వామదేవ ముందే భగవంతుడి యొక్క నామాలు చెప్పుకున్నామో, 5 ముఖాలను ఏదైతే చెప్పుకున్నామో
లేదు ఓంకారంలో ఉన్నటువంటి 5 తత్వాలు ఏదైతే చెప్పుకున్నామో ఆ ఓంకారంగాను, ఓంకారం తర్వాత నమశివాయ గాను, ఈ రుద్రంగా శ్రీ రుద్రంగాను వ్యాపించింది. అంటే ఒకే ఒక అక్షరం యొక్క వ్యాపక రూపమే ఈ గ్రంథం. అంటే ఈ గ్రంథం యొక్క ధ్యేయం ఏమిటి? ఆ అక్షరాన్ని పొందు. అట్ట ఒకే ఒక భగవంతుల్లో నుంచి ఈ విశ్వమంతా వ్యాపించింది కాబట్టి ఈ వ్యాపించినటువంటి విశ్వానికి గమ్యం ఏమిటయా అంటే ఆ భగవంతుణ్ణి పొందటమే. అదే భగవాన్ అనే దానిలో నుండి వాసస్థానం, గా అనేది గమ్యం, అల్టిమేట్ గమ్యానికి మనం చేస్తే వాసస్థానం చేరినట్టు. ఆ పరంగా ఈ సోహం అనే తత్వాలు, సో అనే దానిలో ఉన్న సా అనే అక్షరం యొక్క వ్యాపకత్వమే సహస్ర శీర్ష పురుష అని చెప్పబడ్డ పురుష సూక్తం. హా యొక్క వ్యాపకత్వం హిరణ్య వర్ణం హరిణి అని చెప్పబడ్డ లక్ష్మీ సూక్తం. ఈ రెండు కుడి ఎడమ శివశక్తి పరంగా ఉన్నటువంటి ఈ తత్వాల యొక్క సమిష్టి ఓంకారం, దాని యొక్క వ్యాపకత్వం రుద్రం. సరే సార్, అందుకనే సార్ స్వామి మనకి ఇది కూడా మనం చాలా కష్టం అని అనుకుంటున్నాం. మరి సేవాయోగం మనకి అందించారు స్వామి. హెడ్ ఇన్ ది ఫారెస్ట్, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అని ద్వంద్వ స్థితి నుంచి ద్వంద్వాతీత స్థితికి వెళ్ళడానికి సాధన ఒకటే మార్గము. ఆ సాధన మీరు చెప్పారు చూడండి, కాలం చాలా వేగవంతమైంది, అంతకన్నా మనసు ఇంకా వేగవంతమైంది. ఇక్కడ వేగం కాదు ప్రధానం, డైరెక్షన్. ఇప్పుడు కారు 100 కిలోమీటర్ల రూట్ లో డైరెక్షన్ లేకుండా పోతే యాక్సిడెంట్లు అవుతాయి. అదే విధంగా డైరెక్షన్ ఇంపార్టెంట్ అన్నారు సార్. మనం సాధన చేసే విధానంలో కానీ, మనం ప్రయాణించే మార్గంలో కానీ మనకి ఎటువంటి డైరెక్షన్ భగవంతుడు సూచిస్తున్నాడో ఆ మార్గం ద్వారా వెళ్ళాలని నాకు అర్థమైంది సార్. ఇవన్నీ అందరూ అంతే కదా సార్? అంతేనమ్మా, అంతే. సాయిరామ్ సార్, అందరూ చెప్తారు. మీకు ఇంత వివరణగా ఓపికగా మాకందరికి డౌట్స్ తీరుస్తున్నందుకు మా హృదయపూర్వక నమస్కారం సార్. సాయిరామ్ తండ్రి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. So after formation of the list, after formation of the team, I will invite you one day. You're welcome. Because you have to take active part. రేపు రాబోయే పారాయణంలో మీది ముఖ్యమైన పాత్ర. ఆల్రెడీ నేను చెప్పాను, మీరు యూఆర్ లీడర్ అంటే ఇంకా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఏంటంటే మీరు లీడర్ అంటే ఇంకా మాకు భయం ఏంటి సార్. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. We'll do that. సాయిరామ్.